హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు గాను రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రావిర్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములను 2450 ఎకరాలను తమకు బదలాయించాలని కోరారు. దీంతో పాటు వరంగల్ సైనిక్ స్కూలుకు అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం రాజ్నాథ్ తో 17 అశోక రోడ్లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని కోరారు. వరంగల్ కు సైనిక్ స్కూల్ ను గతంలోనే కేంద్రం మంజూరు చేసినా అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని, స్కూలు నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ అనుమతుల గడువు ముగిసినందున వాటిని పునరుద్ధరించాలని, లేదంటే తాజాగా మంజూరు చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రాజ్నాథ్ సింగ్ తో భేటీ అనంతరం ఖట్టర్ ను ఆయన నివాసంలో రేవంత్ కలిశారు. తమ ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారుల ఆధ్వర్యంలోనే వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం పద్ధతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున 2024-25 సంవత్సరానికి ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని కోరారు. ఇక రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను PMAYU మార్గదర్శకాల ప్రకారం నిర్మించనున్నట్లు తెలిపారు. దీని కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి 2,02,390.58 కోట్లు గ్రాంట్ కింద ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం 1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇక స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానుందన్న మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని కోరారు. ఇక స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ లో పనులు చేపట్టినట్లు తెలిపారు. వరంగల్లో ఇవి 45 పనులు పూర్తయ్యాయని, 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయని, 287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతతో భేటీ కానున్నట్లు తెలిసింది. సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ తో సమావేశమై పీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపిక కావచ్చు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక పూర్తిగా తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన హడావిడిగా నిన్నటి నుంచి జరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర మంత్రులతో భేటీ, అట్లాగే ఈ రోజు సొంత పార్టీ సీనియర్ నేతలతో కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాదాపు 2 రోజుల పాటు కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. నిన్న అంతా కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ఇళ్ల మంజూరు సంబంధించి ప్రధానమంత్రి సంబంధించిన శాఖ నుంచి రావాల్సిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపైన కూడా అనేక అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా చర్చించడం జరిగింది. భారీగా దాదాపు 1,200 ఎకరాల పైన ఉన్న రక్షణ భూములన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక అదేవిధంగా హైదరాబాద్ లో హైవేల నిర్మాణం కావచ్చు, ఎలివేటర్ల కారిడార్ల ఏర్పాటు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి అంశాలతో పాటు రక్షణ శాఖతో పాటు అదేవిధంగా ఇక
ముఖ్యంగా సైనిక్ స్కూల్ కి సంబంధించిన అంశం గతం నుంచి కూడా పెండింగ్ ఉంది. దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఒక్క సైనిక్ స్కూల్ కూడా తెలంగాణకు ఏర్పాటు చేయలేదు. నాటి నుంచి నేటి వరకు స్కూల్ ఇవ్వడంతో అదే అంశాన్ని మరోసారి కూడా రాజ్నాథ్ సింగ్ ముందు ఉంచారు. పార్టీ ఎంపీలతో కలిసి వెళ్లి మరి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది. అనంతరం సాయంత్రం ఏఐసిసిలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోనే సమావేశమయ్యారు. ఆ సమావేశానికి ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ సంబంధించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నేరుగా తీసుకువచ్చి మొదట ఖర్గే పరిచయం చేశారు. ఖర్గే ఆయనకు ఒక కండువా కూడా కప్పడం జరిగింది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రక్షణ శాఖ మంత్రితో పాటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవడం జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ రోజు పర్యటనలో తాజాగా ఉదయం 11 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కూడా సమావేశం కాబోతున్నారు. అనంతరం ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు